పట్టుగోచి నును పత్సని ముంజియ వంటి జందెమున్ ముంగై కంకణంబు జిగిమోహనహారము మండల ప్రభాభంగ కపోలముల్ తరుణ భాను సమానముఖంబుజంబు మీరంగ వటుక్రియన్ శివుడు రాడుగదా నన్ను చింతదీర్పగన్. మహానుభావుడు రాడే. ఓం మహానుభావుని యొక్క ఈశ్వర విశ్వరూపం ఇలా ఉంటుంది. ఓం నమో భవస్య హేత్యై జగతాం పతయే నమః. భవస్య అంటే సంసారమనే మాయాజాలం, భవము అంటే ఈ సంసారం. ఈ సంసారము ఛేదింపబడాలి, బంధములన్నీ నరికివేయబడాలి. ఎందుకని ఇది మోహం అంటారు. బంధం అంటే మోహం, మోహములో పడకూడదు. ఒకానొక సమయమున రామాయణంలో దశరథుడు కైకను తిట్టాడు. కైక దశరథుణ్ణి తిట్టింది. కౌసల్య దశరథుడి మీద కోపం వచ్చింది. ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు దూషించుకుంటూనే ఉన్నారు. దశరథుడు కైకను దూషించాడు, కైక దశరథుడిని దూషించింది. పెద్ద భార్య అయినటువంటి కౌసల్య కూడా భర్తను దూషించింది రామాయణంలో. జాగ్రత్తగా చూడండి. దేనికని ఈ ముగ్గురు అంతకుముందు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు కదా. కైకంటే దశరథుడికి మహా ఇష్టం కదా. అసలు రాముడంటే కైకకు కూడా ఇష్టమే కదా. అసలు సొంత తల్లి కౌసల్య కదా. మరి దేనికని ఈ ముగ్గురికి ద్వేషం కలిగింది అంటే ఈ ముగ్గురి మనస్సులో మోహం ఆవహించింది. మోహము ఛేదించుకుంటే రాముడెవరో తెలుసుకో అని సుమిత్ర చెబుతుంది. అందుకని సుమిత్ర గొప్పది. ఈ ఇద్దరు కంటే సుమిత్ర మహాజ్ఞానం కలిగినటువంటిది. దశరథుడు దేనికని కైకను దూషించాడాయన. నా రాముణ్ణి, దశరథ రాముణ్ణి అరణ్యానికి పంపిస్తావా దుర్మార్గురాలా అంటే దశరథుడు ఏమనుకుంటున్నాడు అంటే దశరథ రాముడు అనుకుంటున్నాడు. కైక ఎందుకని నాకు 2 వరాలు ఇస్తానన్న వాడివి నా కొడుకుని రాజును చేసి రాముణ్ణి దూరం చేయమన్నది. ఈమె మోహమే కొడుకు మీద, సొంత కొడుకు భరతుడు. కౌసల్య ఎందుకని దశరథుణ్ణి దూషించింది? నా కొడుకుని అరణ్యాలకు పంపించమని కైకకు ఏమి హక్కు ఉన్నది? కైక చెప్పగానే నువ్వు వింటావా? కైకకు వరాలు ఇస్తావా? నా కొడుకుని దూరం చేస్తావా? నన్ను సర్వనాశనం చేస్తావా? భర్తవై ఉండి అని గట్టిగా మాట్లాడింది. అంటే ఎందుకు మాట్లాడింది? కౌసల్యకు రాముడు ఎలా కనబడుతున్నాడు అంటే కౌసల్య రాముడని కనబడుతున్నాడు. దశరథుడుకు దశరథ రాముడని కనబడుతున్నాడు. నా రాముడు అరణ్యానికి వెళ్ళాడే, నా రాముడు కష్టపడుతున్నాడే అనేటువంటి మోహంతో ఉన్నారు. కానీ సుమిత్ర చెప్పింది రాముడు ఎవరు అంటే దశరథ రాముడే కాదు, రాముడు కౌసల్య రాముడే కాదు. మోహాన్ని విడిచిపెట్టండి, రాముడు లోకాభిరాముడు అని తెలుసుకోండి అన్నది సుమిత్ర. రాముడు లోకములందరికీ ఇష్టమైనటువంటి వాడని తెలుసుకోండి. రాముడు అరణ్యానికి వెళ్ళాలి. రాముడి కొరకై తపస్సు చేస్తున్నారు మునీశ్వరులు. వారికి దర్శనమివ్వాలి, దుష్ట సంహారం చెయ్యాలి. రాముడు లోకాభిరాముడు. మోహాన్ని విడిచిపెట్టండి, అప్పుడు రాముడెవరో తెలుస్తాడు. అందుకనే నేను నా కొడుకుని రాముని వెంట పంపించడానికి కారణం రాముడు లోకాభిరాముడని. రామునికి ఆపద కలగదు, రాళ్ళు గుచ్చుకోవు, ఏమీ అవు. రాముని యొక్క పాదం తగిలితే రాయి కూడా నాతిగా మారిపోతుంది, మెత్తనైపోతాయి రాళ్ళన్నీ. ప్రకృతి ఆనందిస్తుంది అని సుమిత్ర చెబుతుంది. కాబట్టి ఇలాంటి మోహము భవస్య, మోహమును తొలగించి, మాయ భవం, ఈ మోహమును తొలగించేటువంటి దేవుడు పరమేశ్వరుడు ఒక్కడే. అట్టి స్వామి పరమ వైష్ణవం పార్వతీధవం, పరమ వైష్ణవం పార్వతీధవం, పరశుధారిణం బంధహారిణం, మదవిఖండనం త్రిదశమండనం, మదవిఖండనం త్రిదశమండనం, పురపురం జయం ప్రభుముపాస్మహే. శంకరా శివా హరా శంకరా శివా, శంకరా శివా
శంభో హర హర శివ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.